ఈ స్వామి సీతారామను సాధించండి. సూటిగా నాతో మాతో మాట్లాడండి. ఈ గుండెలతో పిల్లలు నింపండి, తృప్తిపరచండి. ఆశ గల ప్రాణములను తృప్తిపరచండి. ఆకలితో ఉన్న ప్రాణములను తృప్తిపరచండి. దేవుని వాక్కు అయితే ఆకలి ఉండాలి, ఆశ ఉండాలి. ఆరాధన అంటే ఆశ ఉండాలి. ప్రభు ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడు మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుతున్నాను. యేసు నామములో వేడుకుంటున్నాను. హల్లెలూయా. పిల్లరా, మీ అందరూ కూర్చున్నామమ్మా. మీ అందరికీ యేసు క్రీస్తు నామం పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బాబు, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క పునరుద్ధానాశీర్వాదములు ఆ దేవదేవుడు మీపై వేడుగా సంబంధించుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రవణ దినాల కూడికలో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు శిలువ ధ్యాన కూడికలో మనం ఉన్నాం. పోయిన వారము అంతకుముందు వారము యేసుక్రీస్తు వారి ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయ్యా ప్రార్థన ఎక్కడ చేశాడమ్మా? ఏ తోటలో చేశాడు? ఒలీవల తోట, గెత్సేమనే తోట? కాదే కాదు. చదువు ఒకసారి 22వ లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుతుంది. వింటున్నారా లేదా అర్థం కావట్లేదు. 22వ వచనం నుండి చదవండి. 22వ అధ్యాయము 39వ వచనం చదవండి. తర్వాత ఆయన వెళ్ళి తన వాడిన చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. ఏ కొండకి వెళ్ళడమ్మా? తోటగా లేదా? పొట్ట అయితే తోట అయితే సరే, తోట అన్నాడు కదా. నేను అంటే మనం ధ్యానం చేసింది ఇదేనా? ఇది కాదా? గత 2 వారాలు ఈ అంశమేనా? యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోయేది ఏ కొండ నుంచి? అన్న యేసయ్య దిగొచ్చేది ఏ కొండ పైకి? ఒలీవల కొండపైకి. ఒలీవల కొండ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందిన కొండ. దేవుని ఆగమనానికి, దేవుని రాకడకు ఒక నిలయంగా నిలిచిన కొండ. దేవుని పాద పద్మములు ముద్దాడిన కొండ. దేవుని యొక్క పాదాలు తగిలి పురకరించిపోయిన కొండ. దేవుని పాదాలు తగిలినప్పుడు తన రూపమే ప్రభు కోసం మార్చుకుందే ఒలీవల కొండ. ఎలా మార్చుకుంది? ఎప్పుడు మార్చుకుంది అంటే రూపం మార్చేసుకుంది. ఎప్పుడు? ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువు తన సంఘంతో పెళ్లి కుమార్తెతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఒలీవల కొండపై ఆయన పాదం పెట్టగానే ఆ కొండ ఒక లోయగా మారిపోతుంది. ఆ లోయ ఎందుకో తెలుసా? ఇజ్రాయేలీయుల దాగు చోటుగా మారిపోతుంది. అదే చెప్పండి ఒకసారి. ఇజ్రాయేలీయులప్పుడు అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తూ ఉంటారు. రాయలమా, ప్రస్తుతం ఏం జరుగుతుంది? లోకంలో యుద్ధం జరుగుతుంది. మీ అందరినీ చెప్పండి, ఆల్రెడీ తెలుసుకుంటుంది. నాకంటే ముందుగానే గ్యాస్, నో గ్యాస్, మళ్ళీ కంటికి పోయి కట్టు కొట్టుకుని రావాలి. అడిగిపోయి రాయలమో అప్పుడు మా అన్నాను పోయి కొట్టుకొచ్చేవాళ్ళు 4 రోజులు. మళ్ళీ ఎలా వస్తుంది? వస్తుంది. యుద్ధం అలాగే జరిగితే తప్పనిసరిగా కట్లు మీద పడాల్సిందే. ఈ రోడ్డు చెన్నైలో ఈ రోడ్డు ఉందంట. ఈ రోడ్డు ప్రాంతం ఉంది.
అక్కడ ఎలక్ట్రికల్ ఆ మామూలుగా గ్యాస్ స్టవ్ లాగానే కట్టిపోయి ఉంటుందన్న. అది మనము ఇట్లా ఆడుకోవచ్చు, మనకు చేయవచ్చు. అలా తయారు చేశారు దాన్ని. ఆ కట్టు మొత్తం కొట్టి దాని లోపల వేస్తే దానిపైన పొయ్యి పెడితే గ్యాస్ స్టవ్ ఎలా ఆఫ్ చేస్తారో, ఎలా పెద్దది చేస్తారో, ఎలా చిన్నది చేస్తారో వంటని అంత కంట్రోల్ చేసుకోవచ్చు అంట. అవి వెళ్ళి హోటల్స్ వాళ్ళు కొనుక్కొచ్చుకుంటూ ఉన్నారంట. కక్షికి ఎంత గిరాకీ పెట్టేది తెలుసా? ఒక గంట 6,000 అంట. 2 గంటలు 6,000 చెరువులకి. 1000 రూపాయలు కూడా కొనేవాడు కాదు ఎందుకు పోడు. అంటే ఎందువల్ల ఇది యుద్ధము? అదే చెప్పండి, ఎంతగా చెప్పండమ్మా. యుద్ధము అయితే ఒక న్యూస్ ఈరోజు పేపర్లో ఉందంటే, ఒక 2 నౌకలు ఇరాన్ వారు మనకి పర్మిషన్ ఇచ్చారు. మీ నౌకలు మేము పేర్చాము, భారత జెండా పైన పెట్టండి. కొన్ని వేల మెట్రిక్ గ్యాస్ 2 పడవల్లో 2 నౌకల్లో ఇండియాకు వస్తా ఉంటే వచ్చేలేక 1 రోజులు పడుతుంది. అప్పటి వరకు గృహావసరాలకు గ్యాస్ ఉంది. నెలకొక్కసారే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఎందుకు చెప్తున్నారంటే యుద్ధము అనే మాట చెప్తున్నారు. ఇజ్రాయేలీలు మీకు సంగతి చెప్పనా, అంత్యక్రీస్తుని దేవుడుగా నమ్మి ఇజ్రాయేలీలు చెప్పకూడదు. అంత్యక్రీస్తుని దేవుడుగా నమ్మింది ఇజ్రాయేలీలు. ఏమనుకున్నారంటే మెస్సియా అనుకున్నారు ఆయన్ని. అసలు ఆయన్ని మర్చిపోయారు వాళ్ళు. అసలు మెస్సియా వచ్చినప్పుడు ఆయన మర్చిపోయి లోకమంతా రక్షకుడిని తెచ్చుకుంటే ఇంకా మాకు రక్షకుడు రాలేదు, ఇదిగో అంత్యక్రీస్తు పరిపాలన చేస్తుంటే లోకమంతా ఒకే పరిపాలన జరుగుతుంది. ఇది విచిత్రంగా లేదా? సరే పరిపాలన జరగదా బాగా? అప్పుడు ఎట్లా దాదాపు 130 దేశాలు ఉన్నాయి. ఒక్కడే ఎంత పరిపాలిస్తాడు? శాటిలైట్ సిస్టమ్. ఆయన అక్కడ మాట్లాడితే ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పుడే చూస్తున్నారు కదా. ఇప్పుడంటే ఏ దేశానికి ఆ దేశం ఏర్పాటు చేస్తుంది. అప్పుడు అక్కడ కాదు, ప్రపంచమంతా ఒకే శాటిలైట్ ఉంటుంది. అక్కడ ఆయన ఏం చెప్తే ప్రపంచమంతా ఫాలో కావాలా. ఇంకా వేరే రాజ్యాలు రాజులు ఉండరు. వాడే అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తు వాడు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. మందిరం కట్టబడాలే. యేసుక్రీస్తు రాకడానికి ముందు మందిరం కట్టబడాల. ఆరాధనలు జరగాల, మందిరంలో బలి అర్పణలు జరగాల. వాడు వెళ్ళి తన రాజ్యం పరిపాలన చేయడానికి దేన్ని ఎన్నుకుంటాడంటే యెరూషలేము దేవాలయాన్ని ఎన్నుకుంటాడు. ఆ యెరూషలేము దేవాలయంలో వాడు పందిని ఏదమ్మా పంది పిగ్గడు దాన్ని బలిగా అర్పిస్తాడు. అప్పుడు కళ్ళు తెలుసుకుంటా ఇజ్రాయేలీ పంది ఏ వస్తువు కదా. అసలు పందిని యెరూషలేము దేవాలయంలో చేసుకోవడం ఏంటి? అప్పుడు కళ్ళు తెలుసుకుంటారు. వీడు అంత్యక్రీస్తు వాడు వేసుకొని వచ్చాడు, నిజమైన రక్షకుడు కాదు. అరే నిజమైన రక్షకుడు అప్పుడే వచ్చాడురా, మనం మర్చిపోయాం రే, నేను చెప్తే విన్నామంటారా అని యూట్లే కొంతమంది దేవుడు నమ్ముకుంటామని చెప్పారు. అప్పుడు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరైనా సరే తిరుగుబాటు చేస్తే ప్రతి ఒక్కరి ఈ యొక్క బొట్టన వేలులో కుడి చేయి బొట్టన వేలు కానీ, ఎడమ చేయి బొట్టన వేలు కానీ, లేక ఈ ప్రాంతంలో కానీ ఒక చిప్ ఏర్పాటు చేస్తారు. ఈ సెల్లో ఉంటాయి కదా, ఆ సిమ్ము ఏర్పాటు చేస్తారు. నువ్వు ఏం మాట్లాడేది, నువ్వు ఎక్కడ తిరిగేది, నువ్వు ఎక్కడ ఉండేది, అంత్యక్రీస్తు మీద వ్యతిరేకంగా ఏం చేసినా వాటికి అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇజ్రాయేలీలు ఆ విధంగా చేశారో అంత్యక్రీస్తు విజృంభించి
ఇజ్రాయేలీయులపైకి యుద్ధానికి దండెత్తినప్పుడు అనేక మంది చనిపోతూ ఉంటారు. అప్పుడు దేవుడు మనం ఎక్కడ ఉంటామంటే చెప్పండి, మనం ఎక్కడ ఉంటాం? అప్పుడు చెప్పండి అమ్మా, ఈ లోకంలో ఉన్నాం. ఆ ధైర్యం ఉందా మీకు? అందుకే కదా ఏసైని మనం నమ్మింది, అందుకే కదా ఈ ఉపాసకులు, అందుకే కదా ప్రార్థన చేసేది. లేదులే, అందరికీ దేవుడు ఉంటాడు, మాకు దేవుడు ఉంటాడు ఆయన ప్రార్థిస్తే పనికిరావు. ఆ ప్రార్థన పనికిరాదు ప్రభు దగ్గర. ఆయన ప్రతిష్ట పనికిరాదు. ఒక ప్రతిష్ట ఉండాలా, ఏంటి? ఒక కోరిక ఉండాలా, ఒక ఆశ ఉండాలా, ఒక నిరీక్షణ ఉండాలా. అదేమిటంటే నా ప్రభుత్వం నేను మధ్యాకాశంలో ఉంటాను. సగం మధ్యాకాశంలో ఉంటుంది. సగానికి ఏ బాధ లేదు, సంతోషం అక్కడ, ఆనందం అక్కడ, సమాధానం అక్కడ. సంఘంతో కూడా వేవేల గుంతలతో యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలు అనే పాట చూసి, ఇక ఇజ్రాయేలు రక్షించేవాడు లోపల ఎవరున్నారు? ఆయనే ఈ లోకానికి దిగి వస్తాడు. వరమ సింహంలాగా. ఎట్లాగమ్మా? చెప్పబడుతూ దేవుడు భయపడుతుంది. ఆయన గొలి పిలవలే కొనుంది రాకడ, ఇది రెండవ రాకడ. మధ్యాకాశానికి వచ్చేది రహస్యం రాకడ. అంటే రాకడలు మూడు ఉన్నాయి. ఒకటి జరిగిపోయింది, ఇక రెండు జరగాలి. బాగా వినండి, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? బయట పెట్టండి. ఈ సత్యాలు చాలా మంది చెప్పరు, చాలా మందికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చిందో వారు మాత్రమే చెప్పగలరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసిన వారు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాట్లాడగలదు. పిల్లరా, సంఘము వేరేళ్ళ గుంతలతో ఎలా వస్తాడైనా చెప్పడమా? గర్జించు సింహములాగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు తన పాదం పెడతాడు. ఒలీవల కొండ రెండు పాయగా చీలిపోయి పెద్ద లోయగా, పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో ఇజ్రాయేలీయులు వచ్చి దాక్కుంటారు. హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అమ్మా, దేవుడు రాకడ కోసం తన రూపాన్ని మార్చుకుంది. కొండ యేసయ్య పాదపద్మం తగలగానే తన ప్రజలకు ఆశ్రయముగా కొండ మారింది. కొండ ఎప్పుడైనా తగ్గించుకుంటా, తగ్గించుకుంటున్నా. కొండ అంటే అర్థమేంటి? ఎత్తైన ప్రదేశం. నా అంత ఇంటి ఉండలేదు. కొందరు కొనుగోలు కొట్టుకోవాలని ఎక్కడ చేస్తారు కదా, చాలా మంది చేసుకుంటారు. పాపం నేనే చేశాను చాలా సార్లు. కొనుగోలు కొట్టుకోవడం ఎంత చేస్తుంటారు? ఏమని? కొట్టిదానా, కొట్టుకోడా, చూడండి ఎంత కొనుక్కున్నాను. అయితే కొండ ఎత్తైన కొండ దేవుని కోసము, దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం కోసము, ఇజ్రాయేలీయులకు రక్షణ ఇవ్వడం కోసము, ఇజ్రాయేలీయులను అంత్యక్రీస్తు పాదం నుండి రక్షించడం కోసము బాయగా చీలిపోయి లోయగా మారిపోతుంది. అమ్మా, ఏంటి చిన్నగా అనుకుంటున్నారా మీరు? ఎత్తైన కొండ ఒక లోయగా మారిపోయిందంటే తను తాను సంపూర్ణంగా తగ్గించుకుంది. అయ్యో చెప్పండి ఒకసారి, ఒకసారి చెప్పండి. ఎవరి కోసము? దేవుని కోసం, దేవుని ఆజ్ఞానుసారంగా. దేవుని మరి ఇక్కడ చాలాసార్లు ఉదయం పండుగలు ఆయన ప్రార్థన చేస్తాడే. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన ప్రతిదినము పోగులాగున ఎవడే ఆయన వాడుకు చొప్పున, అంటే ఆయన లేస్తే ఉదయం పండుగ వెళ్ళేవాడు ప్రార్థన చేసుకోవడానికి. రెండోది గెచ్చుకునే తోటకి వెళ్ళేవాడు. ఒలివ కొండకు పోవడం ఆయనకు అలవాటు. మరి అప్పుడు చీలని కొండ, అప్పుడు లోయగా మారిన కొండ,
అప్పుడు ఆయన ప్రార్థనకు ఆశ్రయమైన కొండ ఇక్కడ ఎందుకు జరిగిందంటే దేవుడు ఆజ్ఞించాడు. అందులో చెప్పండి, ఒక మాట చెప్పనా? అప్పుడు ఎందుకు లోయ ఏర్పడింది తెలుసా? మీరు నేను చెప్తాను ఒక మాట, దాంట్లో ఒక రహస్యం. అప్పుడు ఆయన మనిషి కుమారుడుగా ఉన్నాడు ప్రార్థించేటప్పుడు. స్తోత్రం చెప్పండి. మధ్యాకాశం నుండి దిగొచ్చేటప్పుడు మనిషి కుమారుడు కాదు, మనిషి కుమారుడు కాదు, ఆయన మహాదేవుడు, సృష్టికర్త. ఆయన పాదం యొక్క బరువులో పోయడం అంత కష్టం, అంత ఈజీ కాదు. కొండలు మొదలైపోతాయి, సంద్రములు కలిసిపోతాయి. మీకు తెలుసో తెలీదు, మనకి తూర్పుడు ఏముందమ్మా? బంగాళాఖాతం. దక్షిణాన ఏముంది? హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలిసి ఉంటాయి. కానీ ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలిసి ఉంటాయి. పశ్చిమాన 3 పక్క సముద్రాలైనా ఒక్క పక్క మాత్రమే. బాగా అయినండి, బాగా అయినండి, బాగా అయినండి. ఈ సబ్జెక్ట్లో ఒక్క పక్క మాత్రమే. ఈ 3 సందర్భాలు కలిసి ఉపయోగితే భూమి కదా. భూమి ఎంత భాగం, నీరెంత భాగం? భూమి ఒక్క భాగం, నీరు 3 భాగాలు. ఒకవేళ చదువుకోవడం వాళ్ళకంటే విషయాలు తెలియదు. చాలా మంది చదువుకున్న వాళ్ళు, ఆలోచించగలిగిన వారు ఉన్నారు ఇక్కడ. ఆలోచించండి. సంద్రములు కలిసి ఉప్పెనలా మారిపోయే దినం రాబోతుంది. సంద్రములు ఘోషించే దినం రాబోతుంది. భూమి నిరాకారముగాను మొదట ఎలా ఉండిందో అదే స్థితికి మారిపోయే దినం రాబోతుంది. ఇంకో కృత భూమిని, కృత ఆకాశాన్ని ఆయన తన బిడ్డల కోసం ఏర్పాటు చేస్తాడు. తప్పని దేవుడు మాట్లాడతాడు. భూమిమైన కొండ ఒక లోయగా మారిపోయింది. ఈ లోయగా మారే విధానాన్ని మనం కాసేపు ధ్యానం చేసుకోవాలి. చాలా మందిలో ఒక విధమైన గర్వం ఉంటుంది. అది ఏ గర్వం అంటే కొందరు కులగర్వం, కొందరికి ధనగర్వం, కొందరికి బంధువులు. మా ఇంటి పేదలు ఎక్కువ ఉంటారు, మేము ఎక్కువ ఏలేస్తే ఇంతమంది వచ్చేస్తారు అనేది ఒక గర్వము. కొందరికి అందంగా ఉండాలనే గర్వము, కొందరికి నేను జ్ఞానిని అనే గర్వము, కొందరికి నేను ఇంకో ఒక ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని శాసించగలిగే స్థాయిలో ఉన్నాను అనే గర్వము. ఇలాంటి గర్వము అనేది కొండకు పోల్చుకోవచ్చు. ఈ గర్వాలన్నీ మీలో ఏ గర్వం ఉందో నాకు తెలియదు, అది మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా నిన్ను బట్టి నువ్వు గర్వించావా? నా మట్టుకైతే నేను గర్విస్తా, నా మట్టుకైతే నేను గర్వపడతా. దేని బట్టి అంటే నా ప్రభువుని యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. తప్పకుండా ఈ లోకంలో దేని బట్టి కాదు. అసలు దేని బట్టి గర్వపడతామా? నాకు ఒక మాట గుర్తొస్తుంది, మీకు మరీ చెప్తుంది. అయినా ఒక్కోసారి నా మనసు, నీకేమి అన్నీ ఉన్నాయి, నీకేం మంచి స్థాయి ఉంది, నీకేం సమాజంలో మంచి పేరు ఉంది, నీకేం వాళ్ళు కలుగుతారు. అప్పుడు నా మనసుకి ఏం చూస్తుందంటే, పూర్వం మా నాన్న చుట్టూ చేస్తాము, పూర్వం శాంతికి కావాలని నడిచి సంగ్రహించు, ఆఖరికి అల్లాడుతూ పురుగులను తిన్న పరిస్థితి. నేను దేవుని స్థాయిలో నేను విధాలని చెప్తున్నాను. అవన్నీ చెప్పడం నా మనసు గర్వపడటప్పుడు నా ప్రభు నా పూర్తి చేసే సన్నివేశాన్ని
ఎప్పుడు వాటిని మర్చిపోవాలి. ఒక్కొక్కరు వాళ్ళు బతికిన కొడుకు మర్చిపోతారు. కొంచెం ఈరోజు చూస్తా ఉన్నాం. ఒకప్పుడు ఏంటి, ఈ పెద్దలు ఎక్కడున్నారు, ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అలా? అసలు ఊళ్ళో పోలే, ఊరికి కాలే పెట్టుకొని పోవాలా, ఊరికి ఊత కట్టుకొని పోవాలా? మన జాతీయ పరిస్థితి అది. ఈరోజు దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. అంత మాత్రం చేత పూర్వం స్థితిని మర్చిపోకూడదు. చప్పటములు దేవుడైనా అందుకే నాకు చాలా జాలి అంటే ప్రభు ఇచ్చిన గుణం అని. ఎందుకంటే ఎవరైనా ఏద స్థితిలో ఉన్న వాటిని చూస్తే నా మనసు కలకండి, అయ్యో నేను కూడా ఒక స్థితిలో ఉన్నాను కదా. ఏమా తిరుపతి హాస్టల్ కావాలో ఉంటే నేను ఇంట్లో హాస్టల్ జాయిన్ అయితే వాటర్ 3 రోజులు వచ్చిన వాటర్ వస్తున్నట్టనే మా గొప్ప ఇంటికి వచ్చేసి ఆయన వస్తేనే అవ్వం మాకు. గవర్నమెంట్ టేకప్ లేదా 3 రోజులు అనుభవించగా ఉన్నాయమ్మా. 3 రోజులు రాత్రి 12 గంటలకు వచ్చి ఆయన ఎక్కడి నుంచో బియ్యం తీసుకుంటున్నాను. అంటే ఏమిటో తెలుసమ్మా, కేవలం ఆ ప్రభు ఉచిత ప్రభుత్వం బట్టి ఇద్దరు ఈ విధంగా తిరగలుగుతున్నాం. ఈరోజు ఉదయాన్నే మా పాప ఏం చేసింది చెప్పండి, నాకు కోడి పులుసు తీసుకునేదో నాకు కోడి పులుసు. ఎవడు ఈ స్థితిని మార్చాలని గర్వపడ్డా కొండ ఏ పంట ఉందో నీలో ప్రభు పాదం నీకు తాకాలంటే నువ్వు పోయిగా మారాలి. చప్పటి దేవుడు ప్రభు పాదము నిన్ను తాకాలంటే, ప్రభు నీలో ఉండాలంటే నేను తగ్గించుకొని లోయగా మారాలి. తగ్గించుకోవడం కాదు, భూమి కంటే ఇంకా లోతుగా మారి అంటే తను తాను తగ్గించుకోవడం కంటే ఏమీ లేని వాడనయ్యా నేను అంటాడు భక్తుడు. ఏమున్నదని నన్ను ఇంతగా ప్రేమించావయ్యా అంటాడు దావీదయ్య. నేను అంటాడు నా ప్రియుడిని, ఏమున్నదని మమ్మల్ని ఇంతగా హెచ్చించావయ్యా. ఏమన్నది అమ్మ, మీ అందరూ ఒకవేళ పెద్ద ఇచ్చేసినట్టు వచ్చారేమో కానీ కేవలం నేనైతే చాలా పేద స్థితి వచ్చాను. తెలియజేసే ఇబ్బంది లేదు. వాళ్ళ ఫస్ట్ నుంచి ఉద్యోగం వస్తుంది, అలాగా ఉద్యోగం ఇబ్బంది లేదు. వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఉండేవాళ్ళు అందరూ నాకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు. నేనైతే చాలా అట్టడు నా కుటుంబం మాది. అయితే ఆకలికి ఎప్పుడు తెచ్చుకోలేదు. ఇంటికాడ ఉంటే మా ఇంట్లో ఉన్న ఒడ్లు, మా ఇంట్లో ఉన్న ధాన్యము, మా ఇంట్లో ఉన్న సమస్తము ఎవరింట్లో ఉండేవి కావు. మాకున్న పెద్ద ఇల్లు ఎవరికి లేవు. కానీ నేను చదువుకునేటప్పుడు నా పరిస్థితి వాళ్ళకి తెలుసా, నీకేమి ప్యాకెట్ ఉండగా ఎన్ని సొక్కాలు లేవు వాడికే తెలియదు. ఒక ప్యాంటు ఒక సొక్క. మళ్ళా ఎండకాలం వస్తే బావి పనులు పోయి, మట్టి పనులు పోయి, రోడ్లు వేసుకొని ఆ డబ్బులు కూడ పెట్టుకొని బట్టలు కలుపుకుంటునేవాడు. 10వ క్లాస్ దాకా చెప్పులే లేవు. చాలా మంది మీరు అట్లా వెళ్ళగల. అయితే అలాంటి స్థితిలో నుండి దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఈ విధంగా హెచ్చరించడానికి కారణమైంది. అది కేవలం ఆయన ఉచిత కృప. సంపన్నులతో దేవుని మహిమపరచండి. మా నాన్న ప్రార్థన, మా అమ్మను ప్రార్థించడం జాతకాలు. మా అమ్మ చాలా అమాయకురాలు. మా నాన్న ప్రార్థన చేసేవాడు. నేను చూసేవాడు చిన్నప్పుడు. పడుకునేటప్పుడు లేచినప్పుడు, పడుకునేటప్పుడు నోట్పక్షాలు ఉండేవా. నన్ను రే నాన్న అని నన్ను పక్కన పండగ పెట్టి భాష పాడా. మా నాన్న ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో పాటలు భలే పాడేవాడు. వాటిలో త్రాగిగా ఇస్తున్నారా మా రాయలు నిలబడి ఇల్లు పక్కన వాడు కూడా వినేవాడు. మా నాన్న చక్కగా పాడేవాడు. ఆయన లేచినా నిద్ర లేచిన వెంటనే అలాగే రాత్రి పడుకునేటప్పుడు
ప్రార్థన చేసుకుంటే ఆయన ప్రార్థన, ఆయన ఆశీర్వాదం మా కుటుంబాన్ని దేవుడు ఇంత ఉన్నత స్థాయిలో ఇచ్చాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అదే చెప్పండి అమ్మా. ఎంతమంది తగ్గించుకోవాలి? నేను తగ్గించుకుందామా, నా పరిస్థితి అది కాబట్టి. మీకేమీ బాగున్నాడు, నేను తగ్గించుకోవాలి. ఉలివల కొండ దేవుని పాదము నీపై మోపాలంటే, దేవుడు నీలో ఉండాలంటే, దేవుడు నీపై నివాసం చేయాలంటే నువ్వు లోయగా మారిపోవాలి. తప్పకుండా దేవుడు భయపడతాడు. కొండగా రాదు. ఏమైనా కొండలు చూడాలో చూసుకోండి, ఏమైనా కొండలు చూడాలో చూసుకోండి. ఏం కొండలు రాయదమ్మా? అమ్మో ఏమైనా కావాలి కొమ్ములు తిరిగామమ్మా అని నువ్వు చాలా సార్లు అన్నమా మాట. నేనైనా నేల కొమ్మలు ఏమో కొమ్ములు ఎప్పుడు అయినా కొమ్ములు అంటే అర్థం ఏంటంటే కొమ్ములు రావు. ఏమో స్థాయి అయితే మనలో చాలా మంది పూర్తిసారి కొమ్ములు వస్తాయి. ఏముండవు అసలు. తలుచుకుంటే మనం దేనికి పనికిరాం. దేనికి పని చేస్తాము? కేవలం ఇద్దరు విధంగా ఉంటామంటే అది ఏసైతే ఉచితమైన ఉంటే నమ్ముతారో నమ్మలే. కానీ ఏదైతే నమ్ముతానమ్మా, కేవలం ఈ దినం మనం ఈ విధంగా ఉన్నామంటే, నేను ఈ విధంగా ఉన్నానంటే, ఇదిగో ఈ యొక్క పునరుద్ధారణలో ప్రభు సన్నిధిలో నేను ఉన్నానంటే అది కేవలం నా పీడని కృప. చప్పట్లు దేవుడు మనపడుతుంది. నీ బలము చేతను, నీ శక్తి చేతను, నీ భక్తి చేతను నువ్వు పెంచుకోలే. యేసు క్రీస్తు నోట నుండి వచ్చు మాట వలన మాత్రమే పడుతున్నావు. పొడలారా, కొమ్ములారా, హృదయంలో ఏమున్నాయి? దేన్ని బట్టి నువ్వు కనబడుతావు? చాలా మంది ఎందుకో గర్వంగా మాట్లాడుతున్నారు. అసలు ఏముందని? యేసయ్య కృపే కదా నీ స్థాయికి తెచ్చింది. యేసయ్య కృపే కదా నీ దాచి తెచ్చింది. దేవా నావన్నీ నీవి, నాకంటూ ఏది లేదు, నేనున్న ఈ స్థితి నీది అని భక్తులు అంటారు. కాబట్టి పిల్లల మనం కొండలు కలిగి ఉన్నావేమో, కొమ్ములు కలిగి ఉన్నావేమో, గర్వం కలిగి ఉన్నావేమో, దేనిగా మారిపోవాలా? లోయగా మారిపోవాలి. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. లోయగా మారిపోవాలి. భూమట్టం కూడా కాదు. లోయ అంటే అర్థమైంది అమ్మా, అంత్యక్రీస్తుకు కనబడకున్నంత లోయది. అంత్యక్రీస్తుకి ఇజ్రాయేలీలు వచ్చి అక్కడ దాక్కున్నారు. ఇజ్రాయేలీలు దావుచోట అయింది ఒలీవల కొండ. ఇది ఇంకొక ఆత్మీయ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ కాక అనేక మందికి దావుచోటుగా మారారు. శ్రమలో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి, సాతాను చేత ధర్మపడే వారికి ఒక దావు చోటుగా మారాలి, ఒక ప్రార్థన గోపురంగా మారాలి, వారిని రక్షించే ఒక నివాస స్థలంగా మారాలి, వారిని పరిపాలించే ఒక బిడ్డగా మారాలి, వారిని ధైర్యం చెప్పే కృపణిలో ఉండాలి, వారిని ఆదరించే కృపణిలో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు కొండగా ఉండకూడదు. హల్లెలూయా. తప్పకుండా ఆత్మదేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం సంతోషంగా ప్రభు వాక్యాన్ని అంగీకరించాలి, భయంతో భక్తితో వినాలి. అప్పుడు దేవుడు కార్యము చేయనుగాక, కార్యము చేయనుగాక, కార్యము చేయనుగాక. అనేక మందిని దాపుచోటుగా ఉండాలమ్మా. అనేక మందిని ఆశ్రయించే ఇల్లుగా ఇల్లు మారాలి. అనేక మందికి ధైర్యం చెప్పే గృహంగా నువ్వు మారిపోవాలి. అనేక మందిని అదిగో నీ దాపు చేర్చుకునే దానిగా నువ్వు మారాలంటే కొండ లోయగా మారాలి. అంటే భూమి కంటే ఇంకా లోపలి ఎంత తగ్గింపంటే తను తగ్గించుకున్నవాడు అనే మాట కంటే భూమట్టం కాదు, లోయవలే అనగా ఈ భూమి కంటే
నాలో ఏముందయ్యా అంతా నీవేనయ్యా నీ మంచి గురువు ప్రభువా నీ భూమి ప్రభువా నాలో ఏముంది నిజం పిల్లరా చాలాసార్లు సాతాను ఏం చేస్తుందంటే మనకి లేని గర్వం తెచ్చిపెడదు నాకేమి అని ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు ఏంది నీ స్థితి అని జ్ఞాపకం చేసుకో. ఇమీడియట్లీగా రీకాల్ అయిపోతుంది మనసు. అవి దేవుడు ఇచ్చిందే కదా, ఒకప్పుడు ఎట్లా ఉంది? నీ తాతలు ముత్తాతలు ఎలా ఉండేవాళ్ళు, ఎక్కడుండేవాళ్ళు, ఏ పరిస్థితులు ఉండేవాళ్ళు? మన తల్లిదండ్రులే తీసుకోండి. ఈ దినాన్ని దేవుడు నీకు ఇంత పంపించాడు, ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఎవరిని బట్టి గర్వపడాలి? అవి ఇచ్చిన యేసయ్యను బట్టి గర్వపడాలి. కాబట్టి ఉంటుంది ఎవరి బయటపడతాడు. హల్లెలూయా. ఈ దినము మనం పండుగ కాదు, లోయగా మారాలని ఆత్మదేవుడు చెప్తా ఉన్నాడు. గర్వం ఉందా? హెచ్చింపు ఉందా? ఉన్నదాన్ని లేనట్టు చెప్పుకోవడం, లేదు నీ కాడ లేదాన్ని ఉన్నట్టు చెప్పుకోవడం. దేవుని విషయంలో, భక్తి విషయంలో తగ్గించుకున్నామమ్మా. ఎప్పుడైతే నువ్వు దైవికంగా తగ్గించుకుంటావో లోక సంబంధమైన వాటిని కూడా తగ్గించబడతావు. కోసం నా మినిస్ట్రీస్ ఉదాహరణ మనం వెళ్ళాను కదా, నేను యూట్యూబ్ చూస్తూ ఉంటా. రాత్రి 3 గంటల వరకు దైవజనులు ప్రార్థిస్తూనే ఉన్నారు. అందరి పైన చేపెట్టి చాలా మంది వాళ్ళ హస్తవాస్ కావాలని లైన్లో నిలబడి, నాకు అబ్రహ్మ ప్రార్థనే కావాలా, నాకు జాన్వేశ్వరమ్మ ప్రార్థనే కావాలి, నాకు బ్యాటరీ పాలు, ఈ విధంగా ఎన్నుకొని ఆ దైవజనులు వాళ్ళ శరీరాలు, భారీ శరీరాలు, ఒక రమేష్ కొంచెం తప్పు కానీ జాన్వేశ్వరన్న అబ్రహ్మ భారీ శరీరాలు అన్ని గంటల సేపు నిలబడి ప్రతి బిడ్డ పైన తలపైన అభిషేకం చేసుకుని వారు ఆ విధంగా ప్రతి ఒక్కరిని సందర్శించుకుంటూ ప్రతి ఒక్కరి ఆస్తి అన్ని గంటలు నిలబడాలంటే ఎంత ఓపిక కావాలి, ఎంత ఓపిక, ఎంత శక్తి కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటా, ఎక్కడి నుంచి ఇచ్చారు దేవుడి శక్తి? ఇంత భారీ శరీరాలు పాపాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారు మీకు చెప్పట్రా? మీలాగా లేటుగా పూర్తి రావాలి. నేను దైవజనులు లేచితే దానికి ఒక ఆయన ఉంటాడు. మధ్యాహ్నం కానీ సాయంకాలం, ఉదయం కానీ సాయంకాలం కానీ వాళ్ళు ముందే వచ్చి కూర్చుంటారు. మనం పోవచ్చిన రెస్ట్ తీసుకున్నాం, రెస్ట్ లేదు, ఇష్టం లేదు. శ్రమ పడడమే మాకు తెలుసు అంటాడు ఆయన. సాగిలి పడడమే మాకు తెలుసుకున్నాం, నలిగిపోవడమే మాకు తెలుసు, తగ్గించుకోవడమే మాకు తెలుసు. అంత గొప్ప మీరు ఆ ప్రాంగాలను చూసాము మేము. ఏసన్న కాబట్టి ఏసన్న చర్చి ఎంత పెద్ద ప్రాంగణం, ఎంత పెద్ద చర్చి, దాని అంతటికి అధిపతి ఎవరు అబ్రహ్మ. మరి ఆయన ఈనాడు కూడా కోపంగా ఆయన మొక్కున్నట్లుగా చూడండి, ఎప్పుడు నమ్మకాన్ని ఉంటాడు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమాధానం అంటే ప్రభు యేసు క్రీస్తుని బట్టి వచ్చింది. స్వరాలేవా? చెప్పండి పెద్దగా, చెప్పండి. స్వరం ఎత్తి దేవుడిని చూపిస్తే పర్వాలో కొన్నాట ఎదురాలా. అక్కడ దేవుడు నీతో స్వరం కలపాలా. నీ స్వరాన్ని పర్వతంలో దేవుడు స్వరంలో ఐక్యం కావాలా. లోయలా మారిపోవడానికి నీ హృదయం ఇష్టపడుతుందా? మనలాగే ఉంటానంటావా? మానవా 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 నువ్వు తగ్గించుకోవా? ఎవరి కోసమో నీ కోసము, నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము పరలోక రాజ్య
వారసత్వం కోసం తప్పనిపడుతుంది. ఎవరి కోసమో వస్తుంది భక్తిగా, ఎవరి కోసమో కాదు, నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇల్లు ఏంటంటే లోయగా మారాలని అనేక మందికి ఆశ్రయపూర్వకంగా ఉండాలి. అనేక మందిని ఈ మాటల చేత, ఈ ప్రార్థన చేత, ఈ పలకరింపు చేత అనేక హృదయాలు బాధలో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నిమ్మడపడాలమ్మా. అనేక మందికి అన్నమాట ఆశీర్వాదకరంగా ఉంటారట. ఎవరైనా నిన్ను చూసి నీతో స్నేహం చేస్తే బాగుంటే, ఆమెతో కొన్ని నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది. అబ్బా వస్తుందా అని తాగాల్సిన బాగుంటుంది. అరే సమయానికి వస్తుంది, కాసేపు మాట్లాడితే బాగుంది, సమయం దొరికింది, కాసేపు ముచ్చటిస్తే బాగుంది అంటే అది మనకి ఎప్పుడో తెలుసా, నువ్వు లోయగా మారినప్పుడు ఆశ్రయపూర్వకంగా మారగలవు. అయ్యో చెప్పండి, హల్లెలూయా. హెచ్చింపు మాటలు పనికిరావు. మనం ఎప్పుడు తగ్గింపుగా మాట్లాడామంటే, ప్రేమ కలిగి మనం జీవించామంటే మనం అనేక మందికి ఆశ్రయపూర్వకంగా మారుతాము. ఆశ్రయపూర్వకంగా లోయ మారింది. లోయ ఎప్పుడు పడ్డది? ఒలివలకొండ లోయ ఎప్పుడైందమ్మా? యేసయ్య పాదము ఆ కొండ పైన కొడమ సింహము పాదము ఆ కొండ పైన అడుగు పెట్టగానే లోయగా మారిపోయింది. తన ఉన్న స్థితిని మార్చుకుంది, తన రూపాన్ని మార్చుకుంది, తన యొక్క ఎత్తైన స్థితిని భూమి మట్టుకు కాదు లోయమనే మార్చుకుంది. దేవుడు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల ఈ యొక్క 40 దినాల ఉపవాస కోరికల్లో మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనం లోయగా మారాలని దేవుడు చూస్తాం. ఏమైనా నీలో ఇంకా లోక సంబంధమైన విషయాలు ఉంటే, వాటిని బట్టి నువ్వు గర్వపడుతుంటే వాటన్నిటినీ తీసివేసుకో. క్షణభంగురమైన జీవితం ఇప్పుడున్న వాళ్ళు పడిపోయి క్షణాలు చూసారా? ఎక్కడో యుద్ధం జరగడం ఏంటి? మనకి పెట్రోల్ కొట్టు నమ్మకం అవుతుంది. 50 ట్యాంక్ చేసుకో, పెట్రోల్ కొట్టు ఉంటుందంట. ఇంకా కొన్ని రోజులు జరిగితే వాళ్ళ మా అమ్మ నాన్న మరి కరెంట్ వద్ద అధికంగా కాల్చేస్తుందంట. అందరూ కరెంటు పోయి ఉంటుంది. కట్టారు అసలు అడుగులు ఏడున్నాయి, అన్ని భూములు అయిపోయింది. అది కూడా గొడవలు. యుద్ధం ఇది చిన్న యుద్ధం. ఇది ఇంకా రాబో దినాల్లో భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి. ఈ కానీ ఎంత డబ్బున్నా ఎందుకు పనికిరాదు, ఎంత బంగారం ఉన్నా ఎందుకు పనికిరాదు. 2000 రూపాయలు ఇస్తావా, గ్యాస్ సిలిండర్ ఇస్తావా అని అడిగామని నా నిజం గ్యాస్ నేను అడిగినప్పుడు 1500 ఇస్తాను భయం సార్. 2000 కాదు 3000 ఇచ్చిన గ్యాస్ సిలిండర్ సార్. మా ఉద్యోగాలు పోతాయి, నంబర్ కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి, బుకింగ్ కావాలి. నెలకొకసారి మనకి బుకింగ్ అవుతుంది, చేసుకోండి. ఇంకా చేయని వాళ్ళు చేయించి పెట్టండి. ఎవరికైనా లేని వాళ్ళకి ఇద్దరు మా కొందరు ఇంకొక నెలకు అనుకోవద్దు. నువ్వు బుక్ చేసావు అనుకో, బుకింగ్ నువ్వు లేని వాళ్ళు పాపం కొంతమంది ఉన్నారు. అది తీసుకుని వాళ్ళకి ఇవ్వండి. మన సంఘంలో ఎవరైనా అవసరంలో ఉంటే. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, రాబో దినములు భయంకరమైనవి. ఇప్పుడే ఇట్లా ఉంది. ఇరాన్ ముస్లిం దేశాలన్నీ ఒకటి, మిగతా కంట్రీస్ అవుతున్నాయి. కానీ చైనా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, రష్యా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, క్రిస్టియన్ దేశాలన్నీ ఒకటైపోతున్నాయి. ఈ విధంగా 2 భాగాలు అయిపోతున్నాయి. చివరికి అంత్యక్రీస్తు ఒక భాగం చేస్తున్నాం. అది ఎందుకంటే అప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అప్పుడు మనం మధ్యాకాశంలో ఉంటాం. చప్పట్లు కొట్టు దేవుడు మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసం కలిగిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఉండను, నేను దేవుడితో ఉంటా. నేను ఆ భయంకరమైన కార్యాలు చూడను, నేను ప్రభుత్వం ఉంటా. అందుకోసమే ఈ విధంగా ఉంటున్నాను. అందుకోసమే నన్ను నేను తగ్గించుకుంటున్నా. అందుకోసమే నేను లోయగా మారుతున్నా. అందుకోసమే నాలో ఉన్న గొప్పలన్నీ తీసేసుకొని
తగ్గించుకొని పాదాల మట్టుకే కాదు లోగా మారిపోతున్నా. ఎందుకనగా నా దేవునితో ఉన్నతమైన స్థలంలో నివసించడానికి. కావున ప్రియరా లోయ అనుభవం మనందరికీ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా లోయ అనుభవం అంటే తగ్గించుకునే అనుభవం. రెండవది ఆశ్రయం ఇచ్చే అనుభవం. మూడవది అనేక మందికి కాపుదల ఇచ్చే అనుభవం. నాలుగవది అనేక మందికి శత్రువులను బారి నుండి రక్షించే అనుభవం. అనేక మందికి ప్రార్థనా భూములుగా మారాలమ్మా. అనేక మందికి ఆశ్రయపురంగా మారాలమ్మా. అనేక మందిని ఓదార్చే బిడ్డగా నువ్వు మారాలమ్మా. అనేక మంది కన్నీరు తుడిచే బిడ్డగా నువ్వు మారాలి. అలాంటి ఆత్మల దేవుడు మనందరినీ దయచేయను కాక. హల్లెలూయా. కావున ప్రియరా లోయ అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును కాక. అలాంటి కృప మన ప్రభువుకి యేసయ్య మనందరికీ దయచేయను కాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేయమ్మా. వదినమ్మా రాయలు వినమ్మా, ప్రార్థన చేయి. వాక్యం నిమిత్తం వాక్యం